రాష్ట్రంలో లక్షలాది మంది పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో శరవేగంగా అడుగులు వేస్తుంది. దేశ చరిత్రలో కని విని ఎరుగని చరిత్రాత్మక ఘట్టాన్ని శ్రీకారం చుట్టింది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం 2 విడతల్లోనే వీరందరికీ పక్కా ఇల్లు నిర్మించేందుకు పూనుకుంది. నేడు మొదటి దశలో 28,084 కోట్ల వ్యాయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా చీరాల మండలం పాత చీరాల్లో శాసనసభ్యులు కరణం బలరాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గృహ నిర్మాణాల లబ్ధిదారులు పాల్గొన్నారు. తర్వాత మన ఎమ్మెల్యే గారు వచ్చి హౌసింగ్ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడం, మన వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, దేవంగ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గారికి, మరి మిగతా మా ఆఫీషియల్స్ అందరికీ కూడా, మరి హాజరైనటువంటి ప్రెస్ వారికి, మరి హాజరైన లబ్ధిదారులందరికీ కూడా నమస్కారాలు. ఉందా లేదా, లేదంటే మనకి వేరే దగ్గర నుంచి ఇక్కడికి ట్యాప్ కనెక్షన్ ఇస్తారు. ఇది ఓన్లీ యూటిలైజ్ మాత్రమే ఉపయోగించుకుంటారు. 9 types ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాలను కల్పించడం అనేది మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ చూస్తాము. పట్టాలు ఇచ్చేస్తాము, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకున్నారు, లేకపోతే లేదు. దాని మీద మళ్ళీ ఎవరో ఎంక్రోచ్మెంట్స్, అమ్ముకోవడాలు, ఇట్లా డిస్ప్యూట్స్ చాలా జరిగేవి. దానివల్ల క్రిమినల్ కేసులు నమోదు కావడం, వాళ్ళ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పుడు అలా కాకుండా ఒకటేసారి మనం ఇచ్చిన వెంటనే ఒక షెడ్యూల్ వేసుకొని ఏదో 5 ఏళ్ళు ఉన్నాం కదా 5 ఏళ్ళు చేద్దాం అనేది కాకుండా వితిన్ షార్ట్ పీరియడ్లో ఇట్లా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది పట్టిన 1 ఇన్స్టెన్స్లో ఒక ఇల్లు పడిపోతుంది అనమాట. దాంతోపాటు మళ్ళీ మాకు నీళ్ళు ఇవ్వలేదు, రోడ్లు వేయలేదు, కరెంట్ లేదు, లేకపోతే ఇంకో కమ్యూనల్కి సంబంధించిన ఏం లేవు అనేది లేకుండా ఇట్లా ఏర్పాటు చేయడం అనేది ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ, అక్కడే సచివాలయాలు, దాని మీద మళ్ళీ కూడా స్పెషల్ ఆఫీస్ అనేటువంటి భారతదేశ చరిత్రలో ఇది చాలా గొప్ప విషయం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. మరి దీనిలో భాగంగానే ప్రతి పేదవాళ్ళు కూడా ఎంఆర్ఓ గారు చెప్పారు, అర్జీ పెట్టుకున్న 90 రోజుల్లో వాళ్ళకి స్థలాలు చూపిస్తామనేది. గతంలో ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఏర్పాటు చేస్తూ మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే జిల్లా మంత్రివర్యులు పాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, పెద్దలు బలరామకృష్ణమూర్తి గారికి, అదేవిధంగా ఎంపీ సురేష్ గారికి, ఇతర పెద్దలందరకు, అదేవిధంగా ఈ బిలో పావర్టీలోని పేదవాళ్లకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటుగా మధ్యతరగతి వాళ్లకు ఎంఐజీ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టి మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకు కూడా 50 ఎకరాలు తగ్గకుండా పట్టణాన్ని బట్టి 50 ఎకరాల పైన ప్రభుత్వమే స్థలాలు కొనుగోలు చేసి చక్కగా పెద్ద పెద్ద రోడ్లు, మౌలిక సదుపాయాలు పెట్టి చేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ప్రతి పట్టణానికి, ప్రతి మండలానికి, ప్రతి కార్పొరేషన్ కూడా ఈ ప్రోగ్రాం ఇచ్చున్నారు. కాబట్టి ఇది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దోపిడీ గురి కాకుండా తక్కువ ధరలో, ఏదైతే గిట్టుబాటు ధరలో ప్రభుత్వం ఇచ్చేదాన్ని చేయటం అనేది ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి చేసినటువంటి వరంగా భావిస్తున్నాం. మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా దాదాపు ఒక 70 మంది దాకా చేనేత కార్మికులు ఉన్నారు. మీరు చూపిస్తున్నటువంటి ప్లాను మాకు సరిపోదు. మేము చెప్పే ప్లాన్ ప్రకారం అయితే మీరు ఇచ్చిన స్థలంలో ఖచ్చితంగా మేము మగ్గంతో సహా జీవనం చేయగలుగుతాం. అదే సార్లు చెప్తున్నటువంటి ప్లాన్ అయితే మాకు నివాసం ఉండేది కానీ గుర్తుండదు, మేము ఎక్కడికో పోవాలి. లేదు, సెకండ్ పాయింట్, వాళ్ళు చెప్పిన ప్లాన్తోనే ఇల్లు కట్టుకుంటాం. మరి మాకు పక్కన ఏమన్నా వర్క్ షెడ్ ఏమైనా ఏర్పాటు చేయగలుగుతారా? అది అదనపు ఖర్చు గవర్నమెంట్కి. ఈ అదనపు ఖర్చు ఎందుకనేసి ఒక ఆలోచన చేసి మా ఇష్ట ప్రకారం కట్టుకుని పెడితే
అందరికీ కూడా మేలు జరుగుద్దండి. ఈ యొక్క చిన్న సమస్యను మీ దృష్టికి తేవడం కోసమే తీసుకున్నాను. ఏదైనా తప్పుంటే మన్నించండి. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించేదానికి చెప్పింది సార్. దాంట్లో ఏంటంటే చిన్న కరెక్షన్ ఏంటంటే, వీళ్ళకి ఇచ్చిన సెంట్లో సగం ఇల్లు కట్టుకొని సగం వస్తున్నారు కదా సార్. ఆఫ్టర్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు వేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుందని మేము మా స్పెషల్ ఆఫీసర్ గారి ద్వారా చెప్పి ఈ యొక్క విన్నపాన్ని మా పెద్దల ద్వారా కూడా ఆఫీసర్స్కి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా తీసుకెళ్తాం సార్. అటుగానే అవకాశం వచ్చే పని కనుక ఖచ్చితంగా వీళ్ళు అడిగిన ప్రకారం ప్లింత్ ఏరియా పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తాం సార్. ఏ విధానం లేదు. ముందు మీరు ఇచ్చేటప్పుడు, పట్టాలు ఇచ్చేటప్పుడు అన్నీ కట్టి ఇస్తాము, వచ్చి కాపరా చేసుకోండి అన్నట్టుగా ముందు చెప్పారు. అది ఇప్పుడు ఆ పథకం ఇప్పుడు లేదు, తీసేసాము. 2 పథకాలే ఉన్నాయి. మేము 50,000 ఇస్తాము, ఇచ్చేది 80,000. 30,000 పక్కన పెడతాం, 3 సార్లు 350,000గా ఇస్తాము. అవి మీరు తెచ్చుకొని నిలబడి చేపించుకోవాలి అని చెప్పారు. మాకెవరు చేసి పెట్టేవాళ్ళు లేరు. ఆ వచ్చిన దాంట్లోనే రేపు వేసినా ఏదేసినా కట్టిస్తే తలదాచుకుని వచ్చి కాపురం చేసుకుని ఏదో మా పని మేము చేసుకుని బతుకుతామండి. మేము డబ్బులు పెట్టి దానికి ఎదురు పెట్టి కట్టియాలండి ఆ పరిస్థితి మాకు ఆడలేదు. ఇది బీసీనట్టం కట్టుకోలేమండి. ఫస్ట్ బీసీనట్టం కట్టుకోమని ఫస్ట్ మా పెట్టుబడి పెట్టి కట్టుకోవాలంటే మాకు అంత 5దో 10దో ఏదో అంటే కరోనా పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం వచ్చి మనిషికి పీడించేస్తుంది సార్. పనులు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మీరే ఎలాగో చేసి సాయం చేయండి సార్. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 పెట్టింది సార్. ఇటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేనున్నారో అటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వమే డిపార్ట్మెంట్ ద్వారా మేమే దగ్గరుండి కట్టించేదానికి ప్రభుత్వం చెప్పున్నా సార్. ఖచ్చితంగా ఇటువంటి లబ్ధిదారుల్ని టెండర్ ఫైనలైజ్ చేసిన తర్వాత, అంటే మెటీరియల్ మొత్తం రాష్ట్రం మొత్తం, జిల్లా మొత్తం ఒకే రేట్ వచ్చిన తర్వాత ఇటువంటి లబ్ధిదారులందరికీ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున కట్టించేదానికి మేము ఖచ్చితంగా చేపిస్తాం సార్. అది మన వాళ్ళు ఇంజనీర్ల దృష్టిలో ఉంది, ప్రభుత్వం దృష్టికి కూడా వీళ్ళు తీసుకెళ్ళామని చెప్తున్నారు. మేము కూడా మళ్ళీ మా స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన మంచి ఆయన ఏదైనా పని పట్టుకుంటే వెంబడి పోయి కన్విన్స్ చేయగలిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా శాసనసభ్యుడిగా నా బాధ్యత నాకుంది. అది ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తాం. అయితే మేము సభాముఖంగా హామీ ఉండడానికంటే అవతల ఎస్ఐ తర్వాత మేము చెప్పగలుగుతున్నాం. దానికి కొంత ఓపిక అవసరం. ఏదేమైనా బేస్మెంట్ దీనికి వచ్చాడు, దాన్ని ప్లాన్ చేసుకునే డిజైన్ మారకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఒక షేప్ ఇచ్చారు మీకు డిజైన్లో, ఓకే కట్టి చూపించినా కానీ మనకు అర్థం కాదు. వీళ్ళు ఎటు ఉన్నారు అవుతుంది వాళ్ళు అడిపోయారు దిగారు. వీళ్ళు కూడా చూపించారు, మన కూడా ఆ లబ్ధిదారులే కాకుండా అది ఏం జరుగుతుంది అనేది కాస్త అకౌంట్ పెట్టింది. కంపల్సరీగా రాకైనా ఓల్డ్ హౌస్ కనపడాలి. మనకి కనపడితే తగ్గమని ధైర్యం వస్తుంది. అసలు వీళ్ళు పట్టాలు ఎవరికి ఇచ్చారో ఏంటి, అసలు మనకి ఇది ఏంటి అనేది అయోమయంలో పడ్డవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఉన్న పరిస్థితి దీంతో ఏంటంటే వీళ్ళు గందరగోళం. ఇప్పుడైనా ఏదో పిలిచి కార్యక్రమం పెడతారని వాళ్ళు ఊహించలే. ఇది మళ్ళీ ఎప్పుడు ఇచ్చారు వెనకలాగా ఖాతాల్లో పడిపోతాయి అన్నట్టుగా, మరుగులు పడతాయి అన్నట్టుగా వీళ్ళకి భావన ఉంది. ఇప్పుడు ధైర్యం వచ్చింది కాబట్టి ముందుకు వస్తున్నారు. ఓకే, అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. రెండోది ఏంటంటే మనకి వెనకటి రోజుల్లో స్థలాలు ఇవ్వటానికి ఈయన ప్రయత్నాలు జరిగి ఇందిరాగాంధీ టైంలో ఒకసారి ఇచ్చాం. నేను కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను అద్దంకిలో ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను అది ఆమె తీసుకురావటం అది వేరు, అది ఒకటి. అది ఎప్పుడో పురాతన సంగతి. నేను దాదాపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 42-43 సంవత్సరాలు అయింది. అప్పుడు చూసేదానికి ఇప్పుడు దానికి మా షేపులు బాగా వయసు పెరుగుతుంది కదా, తేడా జరుగుతుంది కదా. నీ ఒకదాని మాట్లాడతారమ్మా. ఇప్పుడు దానికనే ఇట్లాంటి కాస్త ఇబ్బందులు అమ్మా. రివర్స్ సర్వీస్ సెంటర్ అనేది ఒకటి ఉందమ్మా. అది
అంటే మనకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగా మనం పనిచేస్తాం సర్వీస్ అంటే అది అదే దాని మీద వాళ్ళు ఈ మగ్గం షెడ్ 10x10 అంట. అది మీరు మగవాళ్ళు వచ్చి చెప్పుకుంటే మీరేం చెప్పగలుగుతారు. అది దాని వరకు అది వాళ్ళు కూడా, ఎందుకంటే మగ్గాల మీదే అవగాహన ఉంది కాబట్టి వాళ్ళే చెప్తున్నారు. అది వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేద్దాం సార్ అని చెప్తున్నారు. అప్పుడు ఏంటంటే కాస్త తేలిగ్గా ఉంటుంది. ఇందాక మన కురవాడు ఎవరో ఇందాక చెప్పాడు వాళ్ళు వర్క్ షెడ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీంట్లో పట్టాలి కాబట్టి వర్క్ షెడ్ అంటున్నారు. వీళ్ళు డిజైన్ కొద్దిగా దాంట్లో షేపులే మారవు, ఆ లోనే ప్లేస్మెంట్ మారదు కొద్దిగా. దాన్ని వాళ్ళు సపరేట్గా మనం డీల్ చేద్దాం. అది నువ్వు కొద్దిగా ఏదైనా ఇబ్బంది అయితే నాకు చెప్పలేదు. అదేవిధంగా ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ఇంతకుముందు కాలనీలు కూడా మేము వండడానికి కట్టించాం. కానీ బోర్లు వేసి నీళ్లు నీకు మళ్ళా రేపు పొద్దున ఇక్కడ నీళ్ళు కావాలంటే ఎక్కడికి పోతారు, మళ్ళీ మనం ఎటో పోవాలి. ఆ ముందు ఆ కాలువ కల్లో లేకపోతే మళ్ళీ ఊళ్ళో నుంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా నీళ్లు దాదాపు ఒక 22 ఎన్ని వేసారు ఇక్కడ, 25 ట్యాపులు పాయింట్లు పెట్టారు ఇక్కడ. ఇంటికి కూడా నీళ్ళు వచ్చే విధంగా కనెక్షన్స్ కూడా పెట్టారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక షేప్కి వస్తే మీకు అసలు నమ్మకం వస్తుంది. మీరు నమ్మనంతగానో నయమయంగానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే కళ్ళతో చూస్తున్నాం కాదు, పక్కగా కదిలించుకుంటే దానికి అంత సిస్టమేటిక్గా చేయమని చెప్పాను. అది వాళ్ళు చేస్తారు. తక్కువ అన్నిటి కూడా తొందరగా ఆ నీళ్లు క్యూరింగ్ చేసుకోవాలి. లేకుండా ఉంటే ఏంటంటే మనం గట్టిగా నెడితే కింద పడుతుంది. క్యూరింగ్ అనేది కంపల్సరీ. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇది కూడా ఏర్పాటు చేశారు, నీళ్ళు ఇవ్వటం. కానీ ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే మీరు ఎండిఓ గారు సాయంత్రానికల్లా ఈ క్లీన్ చేయించాల ఎదురుగా ఉన్నాయి ఆ జంగిలు మొత్తం అటు పరిగెత్తుకోండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక మోటార్ సైకిల్ పెట్టి, ఎందుకంటే పురుగు పుట్ట వస్తుంటాయి. సాయంత్రం లోపు చేయిస్తారా రేపు చేయిస్తారా? సరే పోండి. మరి కొంచెం ఒక 200 మొక్కలు ఇద్దాం అనుకున్నాను సార్. మరి 200 మొక్కలు మామిడికాయలు కానీ నేరేడు చెట్లు కానీ దీంతో పాటుగా అది కూడా నాటిస్తే వాతావరణం చల్లగా ఉంటుంది, కాలుష్యం లేకుండా ఉంటుంది, నీటి వాతావరణం తయారవుతుంది సార్. చెట్లకి ఇక్కడ మామిడి చెట్లకి వాతావరణానికి సాయిల్ బయటకు వస్తుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే వాడి కాయలు ఎప్పుడు కాస్తాయని మనం మీరు అక్కడి నుంచి చూస్తుంటే మున్సిపాలిటీలో ఇచ్చే కొంతవరకు ఇబ్బంది లేకుండా చేసేదాన్ని కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. కొన్ని ఏరియాస్లో అయితే మెరక ప్రాంతంలో బాగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడు ఉన్నటువంటి సైట్ సెలక్షన్లో జరిగిన పొరపాట్ల వల్ల ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బందులు వచ్చినాయి. గవర్నమెంట్కి కూడా కొన్ని ఇబ్బందుల పాలు మనం న్యాయం చేయడం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం వచ్చిన మాట వాస్తవం. దాంట్లో ఎవరు కాదనేటువంటి విషయం. రాను ఏంటంటే ఇటు పోయే కొద్దీ పళ్ళు సరే అప్పటికి మెరక తోలిచ్చి ఇవన్నీ కొంతవరకు చేశారు. ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయాలనేది ఒక ఆలోచన జరుగుతూ ఉంది. మొదట్లో 3 ఆప్షన్లు ఇచ్చిన మాట వాస్తవం. నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్లో. మన మంత్రి గారు ఉన్నారు, అప్పుడున్న కలెక్టర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. మాకు జరిగిన కాన్ఫరెన్స్లో కూడా, వీడియో కాన్ఫరెన్స్లో. అయితే రకరకాల ఇబ్బందులు గమనించిన తర్వాత లబ్ధిదారులు ఏంటంటే అప్పటికి సాయామయంలో ఉన్నారు. గవర్నమెంటే కట్టిస్తుందా, లేదు ఇంకా క్వాలిటీగా ఉండాలా, వీళ్ళు అడావుడికి ఏదైనా చేస్తే మనకి పర్మనెంట్గా మనం దీంట్లో మనం కదా నివాసం ఉండేది, మనకి ఏదైనా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మనమే దగ్గర ఉండి మనమే బాధ్యత తీసుకొని ఆ 1,50,000 ఏదైతే ఉందో ఆ డబ్బుని వీళ్ళకి ఇచ్చేసి అదనంగా 30,000 అది 180 కదా, అంటే మొత్తం టోటల్ 180 అవుతుంది. ఇప్పుడు దీంతో పాటు ఏంటంటే కొంతమందికి కూలీ నాలి చేసుకుంటే కానీ బయటికి పోతే కానీ మనకి తిరిగి దొరకదు. అట్లాంటి దాన్ని ఆలోచన చేసి ఎన్ఆర్ఈజిఎస్ కింద 90 బ్యాండ్ చేసి అనుకుంటా, అంటే 30,000 రూపాయలు వచ్చే విధంగా మీకు దాన్ని మచ్చలేసుకుంటారు వాళ్ళు. అంటే మీరే దగ్గర ఉండి మనం
ఇటుక తీసుకోవడం మన బేల్దారులు అయితే వాళ్ళు నీట్గా చేసుకుంటారు, అదొకటి. మన చేతనైంది ఏంటి, ఇంటికి పడిన తీసుకోవడం, లేకపోతే నీళ్లు పోసుకొని క్యూరింగ్ చేసుకోవటము, లేకపోతే కాస్త పారపడి అది కూడా పెద్ద ఉండదు, కొంతవరకు ఉన్నంత వరకు ఇచ్చేసుకోవటం. వాటికి మనం సహకరిస్తాం. సహకరించిన దానికి గాను డబ్బులు 30,000 రూపాయలు దానికి ఇస్తారనమాట. విషయం మీకు అవగాహన కోసం చెప్తున్నాను నేను. అదేవిధంగా ఇప్పుడు ఇందా మన డి గారు చెప్పాడు, ఈ పూర్తి స్థాయిలో ఏంటంటే ఈ మెటీరియల్ సప్లై చేసేదాంట్లో, అంటే దాంట్లోనే రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మనం మొదలు పెట్టేటప్పుడు టప్ అని ఇసుక రేట్లు పెరిగి, లేదా ఈ సిమెంట్ బ్రిక్స్ అయితే వాటి రేట్లు పెంచి, కూలీ పెరిగిపోయి, ఇట్లాంటి మేస్త్రులు తక్కువ ఉంటారు, వాళ్ళ డిమాండ్ ఎక్కువైంది అనుకోండి, అట్లాంటి ఇబ్బందులు వస్తాయని 20 ఏళ్ళకనో అంటే వాళ్ళ ఆ పేమెంట్స్ మీకు ఏది ఉంటే వాళ్ళకి ఇచ్చే దీంట్లో నుంచే వాళ్ళకి ఇవ్వటం అనమాట. ఆ విధంగా చేద్దామని చెప్పని ప్రభుత్వం ఆలోచన రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఇంకా మీకు తృప్తికరంగా రావాలంటే ఇంకొంత టైం పట్టుద్ది. మీకు గృహాల ఫౌండేషన్ వేసి కొద్దిగా ముందుకు వస్తే కానీ ఇంకా ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేస్తాయేమో. మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇందాక వేవర్స్ విషయం కూడా చెప్తాను. మీరు మనం సంతోషించాల్సింది ఏంటంటే ప్రస్తుతం లేవట్లు ఆ రోజున ఇచ్చేటప్పుడు అంత బురదగా ఉంది, గందరగోళంగా మేము వచ్చే రోజులు. సరే, ఆ రోజున ఉన్న పరిస్థితులు వేరు, కథనాలు వేరు. ఆ రోజున పోలీసు లాఠీ అన్న ఉంటుంది, లేకపోతే దుడ్డు కదన్నా ఉంటుంది. ఆ రెండింటితోటి పరిపాలన జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఆ సమస్యలు ఏమి లేవు. ఎవరితోటి పని లేదు. మీ అంతటా మీరు శుభ్రంగా మీ ఇల్లు మీరు కట్టుకోండి, ఎవరు మీ జోలికి రారు. మీ ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం కమ్మటి గాలి పీల్చుకొని ఉండడానికి అవకాశం ఉంది. ఉత్తరోత్తరం వచ్చేటప్పటికి మన ఈ సెక్రటరియట్ లెవెల్లోనే ఈ బళ్ళు కానీ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేయడానికి ఫ్యూచర్ తీసుకెళ్ళి పెట్టారు. అంటే భవిష్యత్తులో మన అవసరాల కోసం పెట్టిన ప్లాట్లు కూడా ఉన్నాయి దీంట్లో. ఇందా తహసీల్దార్ గారు చెప్పారు, ఇక్కడ చార్జీలు లేదు సార్, ఇంకా ఉన్న వాటిల్లో ఇంకో 2 ఎకరాలు ఎంత ఐడెంటిఫై చేసాం. దాన్ని కూడా దీని కిందనే అంటే కంటిన్యూషన్, మనమే కాకుండా ఇంకా కొత్త వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా సైట్ చూసామని చెప్పారు. ఇది కాక ఇదేదో కొంత ఉందన్నారు, ఐడియా లేదు. అయితే ప్రధానంగా ఆ రోజు జరిగిన పొరపాటు ఏంటంటే ఈపురపాలెం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళు మగ్గాలు, వాళ్ళ వృత్తి అనేది వాళ్ళ జాతరైన వృత్తి అది. దాంట్లో సరిపడా వాళ్ళు వృత్తి కల్పిస్తే దాంట్లో 10 రూపాయలు వస్తాయి, వాళ్ళ జీవనం జరిగిపోతుంది. ఇంకో చోట పెరుగుతారని పనిలే. ఇప్పుడు మళ్ళీ పని కోసం అక్కడికి వెళ్ళాలంటే మీకు ఇబ్బంది. అది దానికనే ఏంటంటే గతంలో 1985లో అనుకుంటాను, వీళ్ళ అత్తగారు మన చౌటిపాలెం అని దొరపరగా చౌటిపాలెం రెండింటికి నేను ఎమ్మెల్యే ఉన్నాను. నువ్వు మరీ మీరు చీరాలకి బౌండరీ దాటి ఎవరిని గుర్తుపట్టేటట్లేదు. ఆ చౌటిపాలెం అనే విలేజ్లో అప్పటికితను అంత నాకు అంత పరిచయం ఉండేది. వాళ్ళకి వేవర్స్ వచ్చి నాకు రిప్రజెంట్ చేశారు, సార్ ఇటు మేము మగ్గం చేసుకునే ప్లేస్ అన్నా ఉంటే అది మా వృత్తి ఏదో మేము చేసుకుంటాము, ఇది చాలకుండా ఒక చిక్కిలాగా ఉండిపోయిందని చెప్పారు. దానికి నేను అప్పుడైతే స్వచ్ఛంగా నేను నిర్ణయం తీసుకున్నాను, మీకు ఎక్కడ కావాలో షేప్ చేయకుండా ఇది ఈ లెంగ్త్ ఏ విధంగా కావాలో ఆ విధంగా లోన మనం చేసుకోండి అని చెప్పని నేను వాళ్ళకి హౌసింగ్ కడుతుంటే కన్విన్స్ చేసాం. వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. అది చూద్దాం, ఎందుకంటే కొన్ని అయ్యేమో వెనకటి రోజుల్లో 5 సెంట్లు ఇచ్చిన దాంట్లో జరిగినాయి. అంటే ప్లేస్ వచ్చేది, తర్వాత 3 సెంట్లకు మారింది. ఇప్పుడు ఏంటంటే మనం వచ్చి మనమేమో సంతాన ఉత్పత్తి ఎక్కువ చేస్తామంటే దాంతో అవసరాలు ఎక్కువైపోయి ల్యాండ్ ఏమో తగ్గిపోతుంది. దానికని పాలసీ కింద తీసుకున్నారు. అది దాన్ని ఏ విధంగా దాంట్లో ఎట్లా మీకు మెరుగు జరగాలనేది మనం ఆలోచన చేస్తున్నాం. మా వాళ్ళు కూడా ఆల్రెడీ మా ఇంజనీర్ కూడా
చూస్తారు, అది వాళ్ళు కూడా చూస్తారా మరి. నేను కూడా ఇంతతోటి వదిలిపెట్టాం ఏదో ఇక్కడ పరిస్థితులు. ఇప్పుడు ఏంటంటే అది లేదు. వాళ్ళ బాధలు వింటాము, మీ బాధలు వింటాము, మా బాధ్యతలు నేను నెరవేరుస్తాం. ఇక అందుకంటే మేము చేయగలిగింది ఒక శాసనసభ్యుడిగా మాకున్నటువంటి అనుభవం మీకు చీరాలలో, ఎందుకంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను చీరాలలో ఉన్నప్పుడు రామకృష్ణపురంలో, ఇప్పుడు మా ఇల్లు అక్కడే ఉంది. రామకృష్ణ అక్కడి నుంచి వెళ్ళి నేను అద్దంకులు ఎమ్మెల్యేని అయ్యా. తర్వాత ఇప్పుడు 5వ సారి ఇక్కడికి వచ్చాం మళ్ళీ. అందుకే నాకు ఏదో కొంతవరకు కొంత చేద్దామనే మనకు అభిమానం కూడా ఉంది. కాబట్టి మీ గ్రామ వాలంటీర్స్ సెక్రటరీ ముఖ్యంగా చెప్తున్నాను, పాత ఉన్నా కూడా మీరు పద్ధతులు మార్చుకొని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి. కిందవాడికి కనుక వినకపోతే చెప్పండి. మీరు ఇంప్లిమెంట్ చేయటం మనకు వాళ్ళకి మన ధర్మం. అది మీకు ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఓపెన్గా చెప్పండి, మేము సరి చేస్తాం. మీ సందర్భంగా వాతావరణం ఇవాళ మీరు అలా చెమటలు కాచుకోండి అనే పరిస్థితి లేకుండా చల్లటి వాతావరణంలో ఉన్నారు. మనం ముక్కులకి పెట్టుకున్నా కూడా చెమట పోయట్లేదు ఇప్పుడు. అయితే అదేమైనటువంటి వాతావరణం మీరు ఈ కరోనా ఒకటే ఆ మహమ్మారితో మనం మహా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు 2వ గెచ్చ నడుస్తూ ఉంది, 3వ వేవ్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేది శాస్త్రజ్ఞులు వాళ్ళు చెప్పేది. ఇది మనకి తెలిసిన విషయం కాదు. కాబట్టి మనం వీలైనంత వరకు మనం జాగ్రత్తగా ఉంటే మన కుటుంబం వీలైనంత వరకు అసలు మంచి గాలి పీల్చుకునే వాతావరణంలో మా చైర్మన్ గారు ఉన్నట్టు రూమ్లో కూర్చొని 10 మందిని అక్కడ పెట్టుకుంటే మోపడికాయలు ఒకటి పీల్చుకుంటాం. అది కాకుండా ఏమో నా కంప్లైంట్ వచ్చింది నేను చూస్తున్నాను. ఒకటికాయలు ఒకటి పీల్చుకుంటే ఏమొస్తుందో మనకి ఎవరికాయలు ఉంటే చచ్చిపోవడం. అది లేకుండా మన ప్రశాంతమైన వాతావరణం ఇదేమో కమ్మడి గాలి వస్తాయి, ఇంకా ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయి. అయితే దానికి కొద్దిగా టైం పట్టుతుంది. కాబట్టి వీలైనంత కూడా స్పీడ్గా అందరికంటే ముందు మనకు అది పరిగెత్తేదానికి వీలుగా మనకి ఇళ్ల స్థలాలు కూడా మనం తక్కువ ఇచ్చున్నాం. అది జరిగిన గతంలో జరిగిన పొరపాట్లు ఏం జరిగినాయో నేను అంత దూరం పోయి వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ అవన్నీ సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ముందు. ఈ సందర్భంగా మీ అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించాల్సింది కోరుతూ అందరికీ ధన్యవాదాలు.